మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా సార్ గారు. మరి ప్రచారంలో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల ఆదరణ ఎలా ఉంది, సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మరి ప్రచారంలో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మరి అభివృద్ధి కానీ సంక్షేమం ఎప్పుడు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా అందిన పరిస్థితి లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకందరికీ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా వాళ్ళ కుటుంబానికి లబ్ధి జరిగిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఖచ్చితంగా అవసరం కూడా అని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ భావన కూడా అలాగే ఉంది. అందుకే మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మా ఓటు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సార్, కడప నగరం అభివృద్ధి చెందిందనని మీరు అంటున్నారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చెందింది? మరి రోడ్డు పరంగా చూస్తే కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్లు కుంగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిని కూడా అభివృద్ధి చేసినట్టేనానని ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఎందుకంటే పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు ప్రపంచం అంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది. ఈరోజు కడప నగరంలో 5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. మరి ఆ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్ప మిగతా ఎవరిని పోయి మీరు అడిగినా కూడా వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. కడప నగరం గతంలో ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. మరి ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కడప నగరం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అందుకే వాళ్ళకందరికీ కూడా పచ్చకామెలు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు ప్రపంచం అంతా కూడా వాళ్ళకి ఎక్కడ అభివృద్ధి కనబడదు. అందుకే నేను ఒక్కటే సూటి ప్రశ్న వాళ్ళకి వేశాను. ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మన అభ్యర్థిగా ఉన్న మాధవిరెడ్డి గారు అయితేమి, వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు వాళ్ళ భర్త గారైన శ్రీనివాసులు రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు ఈ నగరానికి ఏం చేశావు, ఏ మేరకు నిధులు తీసుకొచ్చావు, మరి కడప నగర ప్రజలకు చెప్పు 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 అని ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా ఆ మాట మాట్లాడాడు. ఈరోజు రోడ్ వైడనింగ్ కడప నగరంలో దశాబ్దాలుగా మెట్లు కూడా కొట్టని పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా 450 కోట్ల రూపాయలతో ఈరోజు 7 రోడ్లు వైడనింగ్ కార్యక్రమాలు చేశాం. సుమారుగా 80 అడుగులు. మరి ఈరోజు మీడియన్స్ అన్ని కూడా డెవలప్ చేశాము, సర్కిల్స్ అన్ని కూడా డెవలప్ చేశాము. మరి అదేవిధంగా కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు. విద్యా రంగానికి తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అన్ని ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ చేయడం జరిగింది, అంటే అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. గతంలో ప్రభుత్వ బడులకు పంపించాలన్నా కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు పంపించే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఉండవు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా ఈరోజు వాళ్ళకందరికీ కూడా విద్యా బోధన కూడా జరుగుతున్న రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం. రేపు మే 13వ తేదీ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే ఏదైతే ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉండారో వాళ్ళకందరికి కూడా దిమ్మ తిరిగే రిజల్ట్ ఖచ్చితంగా రేపు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా 175 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోండి. సార్, మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులే తనకు ఆపోజిట్ గా ప్రచారంలోకి దిగుతున్నారు అని అంటున్నారు. మరి దీని వలన ఏమన్నా ఓట్లు ఏమన్నా పక్కకి వెళ్ళడం కానీ, దీని వలన పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలగడం కానీ జరుగుతుందంటారా? ఏమీ జరగదమ్మా. ఎందుకంటే ఇవాళ ఈ జిల్లా ప్రజలకందరికీ కూడా తెలుసు మరి ఎవరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అనేది ఈ జిల్లా ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వకాలత పుచ్చుకొని మరి ఈరోజు షర్మిలమ్మ గారు రావడం జరిగింది. మరి ఇవాళ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత మరి ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట షర్మిలమ్మ గారు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకు చాలా గుర్తున్నాయి. మరి అలాంటి పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. మరి అదే కాకుండా తెలుగు జాతిని
ఈరోజు ఈ రాష్ట్రానికి ఎందుకు ఇది గతి పట్టింది? ఈ తెలుగు జాతిని అడ్డగోలుగా చీల్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. మనం అందరం కూడా కలిసికట్టుగా మన రక్తపు బొట్టుతో మనం నిర్మాణం చేసుకున్న ఆ మహానగరం హైదరాబాద్ని మనల్ని దూరం చేసిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? మరి నువ్వు ఈరోజు నీ స్వార్థం కోసం, నీకేదో రాజకీయ లబ్ధి కోసం, నీకేదో రాజ్యసభ మెంబర్ ఇస్తానని చెప్తే, మరి ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక్కలత్తు పుచ్చుకొని ఈరోజు ఈ జిల్లాకు వచ్చి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి, నేను రాజన్న బిడ్డ అంటే మరి ఇక్కడ ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. సార్, మరి కడప నగరంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. మరి మీరు అధికారంలోకి వస్తే ఆ సమస్యకు గట్టి పరిష్కారాన్ని ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే మన కడపకు సంబంధించి కొప్పత్తి కారిడార్లో మరి దానికి సుమారుగా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. 500 ఎకరాలకు సంబంధించి మరి ఎలక్ట్రానిక్ క్లస్టర్గా అక్కడ డెవలప్ చేస్తే మరి దానికి ఇప్పటికే సుమారుగా 6 నుంచి 7 పరిశ్రమలు వచ్చాయి. సుమారుగా 6500 మందికి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఇప్పటికే మనం కల్పించడం జరిగింది. సార్, మరి బీజేపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, ఈ 3 పార్టీలు పొత్తు కలుపుకొని మరి యుద్ధం ప్రకటించిన మాదిరిగా మరి జగన్ గారి మీద వారు ప్రకటించారు. అయినప్పటికీ కూడా మేమే గెలుస్తామని మీరు అంటున్నారు. మరి ఇది ఎలా పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక రాజు బలవంతుడుగా ఉంటే మరి శత్రువులందరూ కూడా ఏకమవుతారంట. ఎందుకంటే వాళ్ళలో ఆ సామర్థ్యం ఉండదు, ఒంటరిగా ఎదుర్కొనే సామర్థ్యం ఏ ఒక్కరిలో కూడా ఉండదు. అందుకు శత్రువులందరూ కూడా ఏకమై ఆ బలవంతుడైన రాజు మీద దాడి చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు. మరి అదే మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు ఇంతమంది కలిసి వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా కూడా నేను మాత్రం ఒంటరిగానే వస్తాను, నేను మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, నేను ఏ రాజకీయ పార్టీతో నా పొత్తు లేదు, ఏ టీవీ ఛానల్తో నా పొత్తు లేదు, నా పొత్తల్లా కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలతో నా పొత్తు, పైనున్నే దేవుణ్ణి, తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని నమ్ముకున్నానని చెప్పే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అయితే అమలు చేశారు. మమ్మల్ని గెలిపిస్తే అంతకు మించినటువంటి పథకాలు మేము అందిస్తాము, అంతకు మించి అభివృద్ధి పనులు మేము చేస్తామని అంటున్నారు సార్. మరి దాని మీద మీ స్పందన ఏంటి? శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు అదే నోటితో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అప్పుడు శ్రీలంక కాదా? మరి ఈరోజు మేము అమ్మఒడి ఒక్కరికి ఇస్తా అంటే మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి అమ్మఒడి ఇస్తానంటున్నాడు. అంటే ఇది నమ్మదగేనా? అంటే గారు బటన్ నొక్కి మరి పేదల అకౌంట్లో మరి ఆర్థికంగా వాళ్ళకందరికీ కూడా సాయం చేసిన పరిస్థితి నవరత్నాల రూపంలో అనేక పథకాల ద్వారా. మరి ఎక్కడ వివక్షకు తావులేదు, ఎక్కడ లంచాలకు తావులేదు, మరి ఎక్కడ కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో చూశారు కదండి, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారి ప్రచారం అయితే ఎలా జరుగుతుందో, వారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమాల గురించి, మరియు వారికి లభించేటువంటి ప్రజా ఆదరణ గురించి సార్ మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.